ప్రజలారా ఈ మాట వినండి. ఇటువైపు యేసయ్య ఉన్నాడు, ఇటువైపు గజ దొంగ అయిన బరబ్బా ఉన్నాడు. ఎవరు కావాలో మీరే ఎన్నుకోండి. ఎవరక్కడ? ఆ పాత్రని ఇటు తీసుకురండి. ఇందులో నాకు ఏ పాలు పంపులు లేవు, మీరే సాక్షి. బరబ్బాని విడుదల చేయండి, యేసయ్యను శిలువ శిక్షలు అమలుపరచండి. మాకు శక్తి, మాకు ధైర్యం, నీ ప్రేమే మమ్మును కాపాడింది, చీకటిలో వెలుగునిచ్చింది. నీ రక్తం చల్లింది ఓ దేవా, ఇది మాకు శక్తి, మాకు ధైర్యం, నీ ప్రేమే మమ్మును కాపాడింది, చీకటిలో వెలుగునిచ్చింది. జై 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 జై. పాపములను మోసితివే, నా శిక్ష అంత నీవు భరించితివే, కరుణతో నన్ను రక్షించి నిధిమంతునిగా చేసితివే. నేను గెలిచాను, నీ చేతిలో గెలిచాను, నీ ఆత్మశక్తితో నిత్యము గెలిచెదను. నేను గెలిచాను, నీ చేతిలో గెలిచాను, నీ ఆత్మశక్తితో నిత్యము గెలిచెదను. జై 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 జై
శాంతిని నిచ్చావు. నీవు చేయలేనిది ఏమైనా కలదా? నీవు చేరలేని చోటు ఏదుందా? నీ విజయ గర్జన నా వైపు, నీ వాక్యం నా వైపు, నీ శక్తి నా వైపు, నీ ప్రేమ నా వైపు. నేను గెలిచాను, నీ చేతిలో గెలిచాను, నీ ఆత్మశక్తితో నిత్యము గెలిచెదను. నేను గెలిచాను, నీ చేతిలో గెలిచాను, నీ ఆత్మశక్తితో నిత్యము గెలిచెదను. ప్రజలను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో బాహాటముగా కనబరచి మృత్యుంజయుడైన రాజుకే సింహాసనాసీనునికే చెరలు చెరగ కొనిపోయిన గల వీర ధీర మహారాజుని వడ్డే. నేను గెలిచాను, నీ చేతిలో గెలిచాను, నీ ఆత్మశక్తితో నిత్యము గెలిచెదను. నేను గెలిచాను, నీ చేతిలో గెలిచాను, నీ ఆత్మశక్తితో నిత్యము గెలిచెదను. తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు. నా దేవా, నా దేవా, నా చెయ్యి ఎందుకు విడిచితివి? నేను దప్పిగనుచున్నాను, సమాప్తమైనది. తండ్రి, నా ఆత్మని నీ చేతికి అప్పగించుచున్నాను.